33వ కీర్తన, కీర్తనల గ్రంథము 33వ కీర్తన. కొద్ది నిమిషాలు ఆరాధన తలంపులు ఆలోచన చేద్దాం. మొదటి వచనము: నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ప్రభువునందు ప్రియులారా, మరలా మనము ప్రభు దినాన ప్రభువు యొక్క సన్నిధిలో తండ్రి అయిన దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచిన దేవుని ఆరాధించటానికి మనం ఇక్కడ చేరి వచ్చి ఉన్నాము. కొన్ని తలంపులను మనసులోకి తెచ్చుకొని దేవుణ్ణి మనము ఆరాధిద్దాము. మనం చదువుకునే ఈ వచన భాగంలో స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అనే మాట ఇందులో రాయబడింది. ఈ అధ్యాయంలో మనము 15 వచనాల వరకు కానీ చదివితే ఒక 3 తలంపులు మనము ఆలోచన చేయవచ్చు. ఒకటి, ఎవరిని మనము స్తుతించాలి? ఇక్కడికి వచ్చిన మనము ఎవరిని మనము స్తుతించాలి? మొదటిది. రెండవది, ఎవరు స్తుతించాలి? ఎవరు స్తుతించాలి? మూడవది, ఎందుకు దేవునిని స్తుతించాలి? 3 విషయాలు నేను క్లుప్తంగా ఒక 2-3 వచనాలు చూపించి ఆరాధనలోకి వెళదాం. ఎవరిని స్తుతించాలి అని అంటే 4వ వచనం చూడండి, యెహోవా అనే మాట ఉంది. ఎవరిని స్తుతించాలా? యెహోవా. ఆయన ఏమై ఉన్నాడు అని అంటే, ఆయన చూడండి 6వ వచనం, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. 7వ వచనం, సముద్ర జలరాశులను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే అని మాట్లాడబడింది. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఎవరు అనంటే, మనం ఎవరిని స్తుతించాలి అనంటే యెహోవా. యెహోవా ఎవరు అనంటే, ఆయన ఇక్కడ ఆకాశములను కలుగజేసిన వాడు, వాటి సర్వసమూహమును కలుగజేసినవాడు. అంతేకాదు, సముద్ర రాశులను జలరాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు కూడా ఆయనే. సముద్రాన్ని, భూమిని, సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు కూడా ఆయనే అనే మాట మనం చూస్తాం. తర్వాత 15వ వచనం కూడా, ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలని విచారించువాడు, వారిని దర్శించువాడు. ఇక్కడ మానవులని యొక్క నిర్మాణం కూడా ఆయనే చేశాడు. సృష్టి నిర్మాణము ఆయనే చేశాడు. దేవుడు సృష్టికర్త. యెహోవా అనే మాట ఇందులో చెప్పబడింది. యెహోవా అని అంటే మరి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. మోసేతో ఎవరు నేనేమని చెప్పాలనంటే, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను అని చెప్పమన్నాడు. యెహోవా అనే నామమున మోసేకు ఆయన తెలియపరచమన్నాడు అని లేఖనాలు చెబుతాయి. కాబట్టి దేవుడు యెహోవాని మనము మరి ఆయనే కొత్త నిబంధనలో తండ్రి అయిన దేవుడుగా కనబడతాడు. ఆయనను మనము స్తుతించాలి. రెండవది, ఎవరు స్తుతించాలి అని అంటే 12వ వచనం చూడండి, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని ఇందులో రాయబడింది. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ఎవరు ఆయనను ఆరాధించాలి అంటే, ఎవరు ఆయనను స్తుతించాలి అని అంటే, జనులు యెహోవా తమకు దేవుడుగా గల జనులు. ఎవరైతే
దేవుణ్ణి తన దేవునిగా చేసుకుంటారో, లేక ఎవరైతే దేవుణ్ణి లేక యేసు ప్రభు తన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, దేవుని ప్రజలుగా ఎవరైతే ఉంటారో వారు యెహోవా తమకు దేవుడుగా గల జనులు మరి దేవుణ్ణి ఆరాధిస్తారు. అక్కడ రాయబడిన మాట ఏంటిది? ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకునే జనులు ధన్యులు. అంటే ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడతారో ఆ జనులు మరి దేవుని ఆరాధిస్తారు. అన్యులు ఆరాధించరు. ఎవరైతే దేవుడు ఏర్పరచుకున్నాడో, ఎవరైతే యెహోవా మరి తమకు దేవుడుగా ఉంటారో వారు మాత్రమే దేవుని ఆరాధిస్తారు, లేక దేవుని స్తుతిస్తారు. ఇక్కడ మనము ఎవరము అని క్వశ్చన్ వస్తుంది. మనము ఎవరము? మనము యూదులమా లేక ఇశ్రాయేలీలమా? యెహోవాకు దేవునికి ప్రజలమా మనము అంటే కాదు. మనం ఎవరము అని అంటే మనము దేవుడు లేని వారం. ఎఫెసీ పత్రిక చూడండి 1వ అధ్యాయం 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2, 12, 13 వచనాలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12, 13 వచనాలు. ఆ కాలమున ఇశ్రాయేలీలతో, అదేనమాట, మనం ఇశ్రాయేలుతో సహపౌరులము కాదు ఒకప్పుడు, పరదేశులము, వాగ్దాన నిబంధనలో దేవుడు లేని వారము మనం. యెహోవా అనే దేవుడు మనకు లేడు ఒకప్పుడు. యెహోవా దేవుని ప్రజలం మనము కాదు, దేవుడు లేని పరజనులం, అన్యులం. 13వ వచనం చూడండి. అయినను క్రీస్తుకు దూరస్తులై ఉంటుంది, జ్ఞాపకం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు ఆయన రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అంటాడు. ఎవరు ఆయనను స్తుతిస్తారు అని అంటే ఎవరైతే యేసుక్రీస్తు రక్తములో కడగబడి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడతారో వారు మాత్రమే దేవునిని స్తుతిస్తారు, దేవునిని ఆరాధిస్తారు. తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తును బట్టి, ఆయన రక్తమును బట్టి, ఆయన మరణ సమాధి పునరుత్థానములను బట్టి మనము దేవుని సమీపించి తండ్రిని ఆరాధిస్తున్నాము. మీరు చూడండి, ఎవరు ఆరాధిస్తారు, ఎవరు దేవుని స్తుతిస్తారంటే యెహోవా తమకు దేవుడుగా గల జనులు వారు మాత్రమే ఆరాధిస్తారు. యెహోవా ఏర్పరచుకొనిన స్వాస్థ్యము జనులు ధన్యులు వారు ఆరాధిస్తారు. ఈ మాట మనము గమనించాలి ప్రియులారా. ఇక్కడ చూడండి, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. 12వ వచనంలోనే ఆయన తనకు, 2వ వచనం, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. ఇక్కడ స్వాస్థ్యము అనే మాటలో నుండి కొంత సిలువను గురించి నేను గుర్తు చేస్తా, మీరు గమనించాలి. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. ఒకటి, ఆయన జనులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు. 2, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు. 3వది, వారే ధన్యులు అనే మాట ఇందులో చూస్తాం. ఇక్కడ తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాడు అని రాయబడింది. మీరు ఈ మాట మీరు బాగా గమనించాలి. తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు అని అంటే ఒక వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:15 ఒక మాట చూద్దాం. 9:15లో ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇక్కడ ఒక పాయింట్ మీరు గమనించాలి. ఏంటిదనంటే
ఆయన అపరాధముల నుండి, చూడండి, అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, ఇక్కడ మాట గమనించాలి, ఆయన విమోచనము కలగజేయుటకై ఆయన మరణము పొందినందున నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము మనకు కలిగిందన్నమాట. అది ఇక్కడ గమనించాలి. తనకు స్వాస్థ్యముగా ఎలాగ ఏర్పరచుకున్నాడు దేవుడు మనల్ని అని అంటే, ఇక్కడ రాయబడిన మాట, చక్కని మాట ఏంటిదంటే, ఆయన మరణము పొందినందువలన, ఆయన మరణము పొందినందున నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము యేసుక్రీస్తు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. దేవునికి మనకి ఆయన మధ్యవర్తిగా ఉండి కలవరిలో ఆయన మరణము పొందటము ద్వారా, శిలువ మరణం పొందటము ద్వారా మనము దేవునికి స్వాస్థ్యమై ఉన్నాము అని అంటాడు. స్వాస్థ్యం అంటే అర్థం ఏంటిదంటే ఆస్తి అని అర్థం. దేవునికి తన స్వకీయమైన సాంపాద్యముగా, స్వాస్థ్యముగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎలాగా అంటే ఆయన మరణము వలన, ఆయన మరణము ద్వారా మనలని తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొని ఆయన మధ్యవర్తిగా మనకు ఉన్నట్లుగా మనం ఈ భాగంలో చూస్తాం. ఎందుకు ఆయన మనల్ని స్వాస్థ్యముగా ఆయన రక్తము ద్వారా విమోచించి ఏర్పరచుకున్నాడు అని అంటే, మరొక వచనాన్ని చూడండి, ఎందుకు మనల్ని అలాగ ఏర్పరచుకున్నాడు. ఎఫెసీ పత్రిక చూడండి, 1వ అధ్యాయము 11, 12, 14 వచనాలు నేను చదువుతా. చూడండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్తానుసారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచుకొనెను. ఈ మాటగా పట్టుకోవాలి. ఆయన మనలను స్వాస్థ్యముగా ఎందుకు ఏర్పరచుకున్నాడు అని అంటే, అక్కడ రాయబడిన మాట ఏంటిదంటే, మనము తన మహిమకు కీర్తి కలుగజేయటానికంట. ఎందుకు ఆయన మనల్ని స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాడు అంటే, ఆయన మహిమను కీర్తించడానికి, ఆయన మహిమకు కీర్తి కలగడానికి, ఆయన రక్తము వలన మనల్ని స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాడు మధ్యవర్తిగా. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, ఆయన స్వాస్థ్యముగా ఆయనకు మహిమ తేవడానికే, ఆయనను మహిమపరచడానికే మనల్ని స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాడు. 14వ వచనం, దేవుని మహిమకు కీర్తి కలగజేయుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నది అన్నాడు. ఇక్కడ ఒక పాయింట్, మీరు మంచి పాయింట్ గమనించాలి. దేవుడు మనల్ని తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాడు అనేది ఒక మాట చూసాము. ఎలా ఏర్పరచుకున్నాడు అంటే, ఆయన రక్తము వలన, ఆయన మరణము వలన మనల్ని తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొని ఆయన మధ్యవర్తిగా మరణించాడని చూసాం. తర్వాత ఎందుకు ఆయన మనల్ని స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాడంటే, తన మహిమకు కీర్తి కలగడానికి అన్నాడు. 14వ వచనం ఏంటంటే, దేవుని మహిమకు కీర్తి కలగటకై ఆయన సంపాదించుకొనిన స్వాస్థ్యమునకు కీర్తి కలగజేయటానికి, ఇక్కడ చూడండి, కీర్తి కలగజేయటానికి ఆయన స్వాస్థ్యముగా మనకు సంచకరువునిచ్చినంట, ఆత్మనిచ్చినాడంట. అంటే మనం పొందిన రక్షణ, మనం పొందిన ఆస్తి, ఆ విమోచన మరి పోకుండా ఉండడానికి, ఆ స్వాస్థ్యం కాపాడబడడానికి పరిశుద్ధాత్మను మనకు సంచకరువుగా పెట్టాడంట. చూడండి, ఈ పాయింట్ మీరు మనసులో పడాలి. ఈ మనము పొందిన ఈ స్వాస్థ్యము మహిమకు కీర్తి కలగజేస్తూ, మనం పొందిన మహిమ ఆ స్వాస్థ్యము ద్వారా తండ్రికి కీర్తి కలగజేయటానికి, ఆ సంపాదించిన ఆ స్వాస్థ్యము భద్రపరచటానికి పరిశుద్ధాత్మను మనకు సంచకరువుగా, దేని కొరకు మనం పొందిన మరి ఆ స్వాస్థ్యము పోకుండా మనల్ని భద్రం చేయటానికి, ఆ స్వాస్థ్యాన్ని కాపాడడానికి పరిశుద్ధాత్మను మనకు సంచకరువుగా, రెండవది ఆయన మహిమను కీర్తించటానికి, దేవుని ఆత్మ వలన మనము తండ్రి అయిన దేవునికి మహిమ తేవడానికి ఆయన సంచకరువుగా ఇవ్వబన్నాడని రాయబడింది. ఎంత మంచి శ్రేష్టమైన మాటలు చూడండి.
ఆ మహిమ ఎలాంటి, ఆ స్వాస్థ్యం ఎలాంటిదంటే 16వ కీర్తన చూడండి. 16వ కీర్తన ఒక 2 మాటలు చెప్పి ఆరాధనలో ప్రవేశిద్దాం. 16వ కీర్తన 5వ వచనం 6వ వచనం, 5-6. యెహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఎలాంటి స్వాస్థ్యం అంటే అది మనది, మనం పొందిన మనోహరమైన స్థలం, అది పరలోకం. మనం పొందిన స్వాస్థ్యం ఎలాంటిది? పరలోకం, అది మనోహరమైన స్థలం. ఆ స్వాస్థ్యానికి మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు అన్నమాట. ఆ స్వాస్థ్యం ఎలా వచ్చింది మనకంటే ఆయన మరణము పొందటం ద్వారా, ఆయన మధ్యవర్తిగా శిలువలో చనిపోవటం ద్వారా మనకి కీర్తి, ఆ భాగ్యం మనకు వచ్చింది, ఆ స్వాస్థ్య భాగ్యం. ఎందుకు ఆ స్వాస్థ్యం వచ్చిందంటే తన మహిమకు కీర్తిగడడానికే. ఆయన మనం పొందిన స్వాస్థ్యం కాపాడడానికి పరిశుద్ధాత్మ ద్వారా ఆయనను కీర్తించడానికే మనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాడు. అంతేకాదు ఆ స్వాస్థ్యము, ఆ స్థలం మనోహరమైనది, అది శ్రేష్టమైన స్థలం, పరలోకం. అంత గొప్ప స్వాస్థ్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడు ప్రియులారా. అది ఎంతవరకు ఉంటుంది ఆ స్వాస్థ్యం అంటే, పేతురు పత్రిక చూడండి, 1 పేతురు 1:5. అది ఎలా కాపాడబడుతుందో ఆ స్వాస్థ్యం గురించి ఒక మాట చెప్పి ఆరాధనలో ప్రవేశిద్దాం. 5. ఆ కడవరి కాలమందు బయలుపరుచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు. చూడండి, ఆ స్వాస్థ్యము మన కొరకు భద్రంగా మరి ఉందంట. మనం ఈ లోకములో ప్రభు కొరకు బ్రతుకుతున్నప్పుడు, ఈ లోకములో ఆ స్వాస్థ్యం పొందిన మనము దేవుని ఆత్మచేత, క్రీస్తు రక్తము చేత కడగబడి ఆ స్వాస్థ్యము కొరకు భద్రం చేయబడుతున్నాం. ఆ స్వాస్థ్యము పొందిన మనము తండ్రి అయిన దేవుని మహిమపరచాలనేది ఇక్కడ రాయబడిన మాట. కాబట్టి ఆ స్వాస్థ్యాన్ని పొందిన మనము తండ్రి అయిన దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఇప్పుడు 33వ కీర్తన 1వ వచనం, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. అంటే స్తుతి చేయక ఉండలేం మనం. ఎందుకంటే ఆయన తనకు జనులుగా ఉండడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు, మనకు స్వాస్థ్యము ఇచ్చినాడు ఆయన పరలోకములో. ప్రియులారా, ఇంత గొప్ప భాగ్యం ఇచ్చిన తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం, స్తుతులు చెల్లిద్దాం.